जय तल सद्गुरु प्रभु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రభు మహారాజుకు ఇందాక చెప్పుకున్నామా, ఇది బ్రహ్మం గారి దగ్గర సిద్ధయ్య గారు బ్రహ్మోపదేశాన్ని పొందిన తర్వాత అడుగుతారనమాట, నాయన నువ్వు ఆ బ్రహ్మోపదేశం పొందావు కదా, నీకేమనిపించింది, నీకు ఎలా అనిపించింది, నువ్వు ఏమి దర్శించావు? ఉపదేశం అంటే చాలామంది ఏదో అనుకుంటారు, ఉపదేశం అంటే ఏదో అనుకుంటారు. నువ్వు ఏమి తెలుసుకున్నావు, ఎలాంటి అనుభూతి కలిగింది, దాన్ని నువ్వు చెప్పు అని అంటే అప్పుడు ఆయన గారు మాటల ద్వారా చెప్పకుండా ఒక పాట ద్వారా తెలియజేశారు. మామూలుగా ఉపదేశం అంటే వేరే వాడు ఇంకో రకరకాలుగా అనుకుంటారు కదా. చాలామంది ఉపదేశం అంటే ఈ టవల్ వేసి చెవిలో మంత్రం చెప్తారు, సభాముఖంగానే. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో కూడా ఉపదేశించరు. చాలామంది కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే ఇట్లా శిష్యుడు గురువుగారు కూర్చుంటారు, గురువుగారికి ఎదురుగా శిష్యుడు కూర్చుంటాడు, శిష్యుడికి పైన ఒక క్లాత్ వేస్తారు. క్లాత్ వేసిన తర్వాత గురువుగారు ఆ శిష్యుడి చెవులో మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఇది మంత్రోపదేశం. అంటే ఉపదేశం ఇచ్చేటువంటి వాటిలో పద్ధతులు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే నాలుక మీద సరస్వతి పుల్ల ఉంటుందన్నమాట, సరస్వతికి ఆకుకు సంబంధించినటువంటిదే పుల్ల ఉంటుందన్నమాట. ఆ పుల్ల తీసుకొని నాలుక మీద అక్షరాలు దిద్దే సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. అర్థమైందమ్మా? నాలుక మీద బీజాక్షరాలు లిఖించేటువంటి సాంప్రదాయం ఒకటి, మంత్రాన్ని చెవిలో చెప్పేటువంటిది కూర్చోబెట్టి చెవిలో చెప్తారన్నమాట. వివరణ తర్వాత చెప్పినా కానీ ముందు ఆ క్షణంలో ఉపదేశం అంటే ఇక మంత్రాన్ని ఉపదేశిస్తే మంత్రోపదేశం అయిపోయిందని అనుకుంటారు. మన గురువుగారి సాంప్రదాయం, మన గురువుగారు దాన్ని ఏంటంటే ఇట్లా క్లాత్ వేసి మంత్రాన్ని చెవిలో చెప్పేది కాదు. అర్థమైందమ్మా? బహిర్ముఖంగానే సాధకుడికి అర్థమయ్యేట్లుగా, శిష్యుడికి అర్థమయ్యేట్లుగా రోజు సహజ సిద్ధంగా ఎలా మనం మాట్లాడుకుంటామో అలాగే మంత్రోపదేశం చేయటం అనేటువంటిది ఉంటుంది. అలా మంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత ఆ మంత్ర అనుష్ఠాన విధానాన్ని సూచన చేస్తారు. అలాగే మంత్ర అర్థాన్ని కూడా సూచిస్తారు సమయానుకూలంగా. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే మంత్రాన్ని ఉపదేశం పొందిన తర్వాత బ్రహ్మంగారి దగ్గర సిద్ధయ్య గారు పొందాక నీకేం చెప్పారు, గురువుగారు నీకు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, నీకు ఎంతవరకు అర్థమైందని అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సిద్ధయ్య గారు తాను ఎలా ఆ యొక్క తత్వాన్ని ఎలా దర్శించాడు, తనలో ఏం చూశాడు, తనకు ఎలాంటి అనుభూతి కలిగింది అనేటువంటి విషయాన్ని మనకు ఒక పాట రూపంలో అందించారన్నమాట. అంటే సిద్ధయ్య గారికి బ్రహ్మంగారు బ్రహ్మోపదేశం చేసినటువంటి సందర్భం మనం కూడా చెప్పాను అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బ్రహ్మోపదేశం చేసినటువంటి సందర్భం, అక్షరాభ్యాసం చేసినటువంటి సందర్భం, దాన్ని అక్షర పరబ్రహ్మ యోగం అని చెప్పి మనకి భగవద్గీతలో 8వ అధ్యాయంలో సూచన చేస్తారు. ఇదే అంశాన్ని ఇప్పుడు సిద్ధయ్య గారు మనకు ఏ విషయాన్ని అయితే చెప్తారో అక్కడ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇదే జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఇవన్నీ మనకు ఎందుకు గుర్తు చేస్తారు గురువు గారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం బోధించారో ఆ విషయాన్నే మా గురువు గారు నాకు సూచన చేశారు. బ్రహ్మం గారికి సిద్ధయ్య గారు ఏ జ్ఞానాన్ని అందించారో మా గురువు గారు కూడా నాకు అదే జ్ఞానాన్ని అందించారు. శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుడికి ఏం చెప్పారో మా గురువు గారు కూడా నాకు అదే చెప్పారు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి ఏం చెప్పారో మాకు మా గురువుగారు అదే చెప్పారు అనేటువంటి ఒక నమ్మకం, ఒక దృఢత్వం అనేటువంటిది శిష్యుడికి ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఈ మంత్రం యొక్క ఈ యొక్క సాంప్రదాయం యొక్క వైశిష్ట్యం సాధకుడికి తెలుస్తుంది అన్నమాట. అంటే ఇంత గొప్పది ఇదని, ఈ ఉపదేశం అనేటువంటిది ఇంత గొప్పది అనేటువంటి విషయం సాధకుడికి తెలుసు. ఎందుకంటే దీని గొప్పదనం తెలిసినప్పుడే మనం ఆచరించగలుగుతాం. సపోజ్ అమ్మ మీరు యూట్యూబ్లో ఒక సెర్చ్ చేస్తేనే ఒక మంత్రం వచ్చిందనుకో, మీ యూట్యూబ్లోనూ వాట్సాప్లో మంత్రం వచ్చిందనుకోండి, మీరు దాన్ని అంత విలువగా మీరు చూడలేరు. మంత్రం కనిపించినా కానీ దాన్ని వీలుగా ఒక పద్ధతిగా మీరు అనుష్ఠానం చేయలేరు. ఎందుకు చేయరు అంటే ఆ మంత్రం యొక్క విలువ మీకు తెలియదు, ఆ మంత్రాన్ని ఎవరికి చెప్పారో తెలీదు, ఆ మంత్రం ఎక్కడి నుంచి ఏర్పడింది అనేటువంటి విషయం తెలియనప్పుడు దాన్ని అంత విలువగా మీరు భావించరు అన్నమాట. అవునా? అలా ఇప్పుడేంటి ఇక్కడ మనకు ఒక స్పష్టత ఉంది.
ఈ మంత్రాన్ని ఎవరు చెప్పారు? మంత్రం ఎక్కడిది? మంత్రం అనేటువంటిది పార్వతీదేవి పరమేశ్వరుడికి ఉపదేశించిన మంత్రం. మరి పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించారంటే మరి అది ఎంత గొప్ప మంత్రం అయి ఉంటుంది? అర్థమైందమ్మా? సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించారు. ఇప్పుడు వారు లేకపోయినా కానీ ఆ మంత్రం ఉంది. ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి ప్రత్యక్షంగా మనకు అందుబాటులో లేకపోయినా కానీ మంత్రం అనేటువంటిది ఉంది. ఆ మంత్రం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా క్యారీ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనకి మన సాంప్రదాయంలో మన గురువు గారి ద్వారా ఇప్పుడు ఈ మంత్రం మనకు చేరటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకేనా? అర్థమైంది? అంటే ఇంత గొప్పది ఈ విధానం అనేటువంటిది, ఇంత గొప్పది అనేటువంటి విషయం మనకు తెలిస్తే మనం విలువగా భావిస్తాం. ఓకే, ఇప్పుడు సిద్ధయ్య గారిని అడిగితే ఏమంటున్నారు? నే చూచినానే బ్రహ్మము నాలో, నే చూచినానే, నే చూచినానమ్మా నెలతారు తారక రాజయోగమునందు రంజిల్లో నా గురుని, నే చూచినానే బ్రహ్మము నాలో, నే చూచినానే. నే చూచినాను, నేను చూచాను ఆ బ్రహ్మమును. బ్రహ్మము నాలో అంటే బ్రహ్మంగారి యొక్క భౌతిక స్వరూపాన్ని చూశానని చెప్పట్ల. ప్రత్యక్షంగానే గురువుగారు కనిపిస్తున్నారు. ప్రత్యక్షంగానే గురువుగారు కనిపిస్తూ ఉంటే మళ్ళీ నేను వేరే ప్రత్యేకించి చూశాను అని అనైతి కాదు. అర్థమైందమ్మా? చూసింది ఈ రూపాన్ని కాదు, చూసింది ఈ రూపాన్ని కాదు. అర్థమైందమ్మా? శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి చెప్తారనమాట. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మా బుద్ధయ పరంభావం అజానంతో మమావేయం అనుత్తమం అంటారనమాట. ఓ అర్జున, నాకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పాంచభౌతికమైనటువంటి శరీరం, పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటి దేవకి వసుదేవుల యొక్క గర్భమునందు జన్మించినటువంటి ఈ శరీరం ఉన్నది, ఇది ఒక రూపం. ఇది కాకుండా నాకు అవ్యక్త రూపం ఇంకొకటి ఉంది. పాంచభౌతికమైనటువంటి ఈ శరీరానికి ఆధారంగా ఉన్నటువంటిది అదే మూల రూపం, అదే ముఖ్యమైనటువంటిది. అది అవ్యక్తంగా నాలోనే ఉన్నది. ఈ పైకి కనిపించేటువంటి ఈ రూపానికి వెనకాతాల అది ఉంది. అది ఉంటేనే ఇది నిలబడింది, అది ఉంటేనే ఇది నిలబడింది. ఈ శరీరం నిల్చొని ఉందనుకోమ్మ, ఈ శరీరం నిల్చొని ఉన్నప్పుడు అది వెళ్ళిపోయింది అనుకోండి అంజమ్మ గారు, ఈ శరీరం నిల్చొని ఉంది, స్థూల శరీరం నిల్చొని ఉంది, ఇందులో ఉన్నటువంటి అవ్యక్త స్వరూపం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ముందు అసలు కుప్ప కూలిపోదు. ఇది నిల్చున్నట్టుగా ఇలా కుప్ప కూలిపోయింది. దీన్ని ఇప్పుడు శవం అంటారు, శవం వెళితే శవం అంటారు. అర్థమైందమ్మా? అయితే పరమాత్మ ఏమంటున్నారంటే, అర్జున, ఈ రూపాన్ని తెలుసుకోవడం కష్టం కాదు, ఇది ఎవరైనా తెలుసుకుంటారు. పాంచభౌతికమైనటువంటి నెమలి పింఛాన్ని ధరించినటువంటి, వేణువు ధరించినటువంటి ఈ శరీరాన్ని ఎవరైనా దర్శిస్తారు. దీని గురించి నువ్వు తెలుసుకోవాల్సింది లేదు, కష్టపడాల్సింది లేదు. వ్యక్తమైనటువంటి వ్యష్టి స్వరూపాన్ని చూడటం కష్టం కాదు, సగుణ రూపాన్ని, సాకార రూపాన్ని దర్శించడం కష్టం కాదు. ఇది ఎవరైనా చేయగలుగుతారు. నిర్గుణమైనటువంటి, నిరాకారమైనటువంటి జ్యోతి స్వరూపమే ప్రకాశించేటువంటి నా రూపాన్ని దర్శించటం సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎవరికి సాధ్యమని? నేను దర్శింపచేస్తేనే అది నీకు దర్శింపబడుతుంది. అర్థమైందమ్మా? నేను దర్శింపచేస్తేనే ఆ రూపం నీకు దర్శనమవుతుంది. అది నేను దర్శింపజేయాలి. అర్థమైందమ్మా? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ యొక్క స్వరూపాన్ని గురించి తెలియచేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఆ రూపాన్ని దర్శింపజేశారు. ఆ రూపాన్ని దర్శింపచేస్తే దర్శించినటువంటి సిద్ధయ్య గారు అన్నారు, నే చూచినానే బ్రహ్మము నాలో, నే చూచినానే, నేను చూచాను అంటున్నాడు. నేను చూశాను, ఆ రూపాన్ని నేను చూశాను. ఆ రూపం ఎలా ఉంది? జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంది, వెలుగుతూ జ్యోతి వలె జ్యోతిమాన ప్రకాశమై వెలుగుతూ ఉంది. ఆ రూపాన్ని నేను దర్శించాను అని చెప్తున్నారు. మరి అది ఎక్కడుంది? కన్నుల నడుమాను సన్నంపు దిడ్డిలో, కన్నుల నడుమాను సన్నంపు దిడ్డిలో, తిన్నగా వెలిగేటి
పున్నమ చంద్రుని తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే. ఈయన గారు ఆ రూపాన్ని చూశారట. ఏ రూపాన్ని? అవ్యక్తమైనటువంటి రూపాన్ని, జ్యోతిమాన ప్రకాశాన్ని, జ్యోతి వలె వెలిగేటువంటి స్వరూపాన్ని ఆయన గారు చూశారు. ఎక్కడ చూశారు? నా శరీరంలోనే చూశాను. నీ శరీరంలో ఎక్కడ చూశావు అంటే కన్నుల నడుమాను, రెండు నేత్రాలకు మధ్యలో కన్నుల నడుమాను సన్నంపు దీడ్డులో, ఇలా వంపు భాగం ఉందిగా ఇక్కడ, ఈ వంపు భాగంలో నేను చూశాను. ఎలా ఉన్నది? తిన్నగా వెలుగుతూ ఉంది. తిన్నగా వెలిగేటి పున్నామ చంద్రుని వలె. అది ఎలా ఉంది? ఎంత స్పష్టంగా చెప్పారు? తిన్నగా చూశాను నేను. ఎలా ఉంది? పున్నమి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆ రూపాన్ని నేను చూశాను. మరి అంతకుముందు ఇప్పుడు ఎక్కడ చూసాము? మన శరీరంలోనేగా చూసింది. ఇది చూడడానికి ఇప్పుడు ఏమైనా అమెరికా పోయినవా, హిమాలయాలకు పోయినవా? పోలేదు కదా. హైదరాబాద్ సిటీలోనే ఉండి దర్శించాం కదా. హైదరాబాద్ సిటీలో, హైటెక్ సిటీలోనే ఉండి మనం దర్శించాం. కానీ ఇది తెలుసుకోలేక చాలామంది హిమాలయాలకు వెళుతున్నారు, అనేకమైనటువంటి యాత్రలు చేస్తున్నారు. తెలియబడుతుందా? తెలియబడేటువంటిది కాదు. మనకి ఒక తత్వం చదువుతారు. జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జనన మరణము లేని రూపము జగతిలోనొకటుందిరా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా, జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా. జననము మరణము లేనటువంటి ఒక రూపం ఉంది. ఎక్కడుంది? ఈ జగత్తులోనే ఉంది. అది జనన మరణాలు లేనటువంటి రూపం ఎక్కడుంది? ఈ జగత్ అంటే ఇదే కాదు, ఈ శరీరాన్ని కూడా జగత్తుతో పోల్చి చెప్పారు. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని కూడా జగత్తుతో పోల్చి చెప్పారనమాట. అర్థమైందమ్మా? దేహాది జగత్తు అన్నప్పుడు దేహం అనేటువంటిది జగత్తు కంటే భిన్నంగా లేదు, జగత్తులో ఒక భాగమే. ఈ దేహాది జగత్తు అన్నప్పుడు ఈ దేహం అనేటువంటిది జగత్తు కంటే భిన్నంగా లేదు, జగత్తులో ఒక భాగమే. అర్థమైందమ్మా? ఎక్కడ? జనన మరణము లేని రూపము జగత్తులో ఒకటి ఉందిరా. జనన మరణాలు దేనికున్నాయి? ఈ శరీరానికి ఉన్నాయి. ఈ శరీరానికి జనన మరణాలు ఉన్నాయి. ఇందాక పాంచభౌతికమైనటువంటి పార్థివ శరీరాన్ని గురించి చెప్పుకున్నాం కదా. శ్రీకృష్ణ పరమాత్మ అవ్యక్తం వ్యక్తమాపన్నం అని చెప్పారు కదా. అక్కడేంటి? వ్యక్తమయ్యేటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం, అది కృష్ణుడి శరీరమైనా, రాముడి శరీరమైనా, ఎవరి శరీరమైనా కానీ, శంకరాచార్య వారి శరీరమైనా, రామానుజాచార్య వారి శరీరమైనా, మధ్వాచార్య వారి శరీరం, ఎవరి శరీరమైనా కానీ కాలానుగతంగా మార్పు చెందవలసిందే. ఆ శరీరానికి జననం ఉంది, మరణం ఉంది. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు, ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి, ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి జననం లేదు, మరణం లేదు. జనన మరణాలు శరీరానికి ఉన్నాయి కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు జనన మరణాలు లేవు. అది ఎలా ఉంది? జ్యోతి వలె ప్రకాశిస్తుంది. జాతి భేదము లేకనేయది జ్యోతి అయి వెలుగొందురా అన్నాడు. అది జనన మరణాలు లేదు, కుల మత జాతి వర్గ విభేదాలు లేకుండా జ్యోతి వలె ప్రకాశిస్తుంది. అర్థమైందమ్మా? అది మనకు తెలియబడిందా? తెలియబడలేదు. అందుకే ఇంకో తత్వం చదువు. వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా, వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. ఈయన వెతుకుతున్నాడంట. ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని వెతుకుతున్నాడు? దేవుణ్ణి. భద్రాచలం పోయిండు, ద్వారకా పోయిండు, తిరుమల పోయిండు, అర్థమైందమ్మా? శబరిమల పోయిండు, కాశీ పోయిండు, రామేశ్వరం పోయిండు, అయోధ్య పోయిండు. ఇట్లా వెతుకుతున్నాడు దేవుణ్ణి.
దేవుడి కోసం ఎంత వెతికినా ఆయన కనపడలేదు. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది? గురువుగారి దగ్గరకు వచ్చి అడిగిండు అనమాట. గురువుగారు నేను దేవుడి కోసం ఇవన్నీ వెతికితే కనపడలేదు. అది వెతికితే ఇందాక మీరు చెప్పారే, భగవద్గీతలో చెప్పారే, అవ్యక్తం వ్యక్తమాపనం, అవ్యక్తమైనటువంటి స్వరూపం అన్నారు కదా, నిర్గుణము నిరాకారమైనటువంటి స్వరూపం గురించి మీరు చెప్పారు కదా, అలాంటి స్వరూపాన్ని తెలుసుకుందామని చెప్పి యాత్రలన్నీ తిరిగా, అన్ని చోట్ల వెతిక, వెళ్ళిన కాడల్లా వెతిక. భద్రాచలం వెళ్తే అక్కడ ఎతిక, కాశీ వెళ్తే అక్కడ ఎతిక, రామేశ్వరం వెళ్తే అక్కడ ఎతిక, కనకదుర్గమ్మ గుడికాడికి వెళ్తే అక్కడ ఎతిక, ఎక్కడికి వెళ్తే అక్కడి వెతిక, కనపడలేదు నాకు. అది వెతికితే కనపడని వస్తువా? కనపడటం లేదు అది. మరి ఎక్కడుందో చెప్పండి గురువుగారు మీరు. ఓకే అర్థమైందమ్మా, అర్థమైందమ్మా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడుందండి? అది మనలోనే ఉన్నది, అది మనలోనే ఉన్నది అని చెప్పారు. అది ఎక్కడుంది అంటే అగో చెప్తున్నాడు. కన్నుల నడుమాను సన్నం పూదేడిలో తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే. ఇందాక వెతికితే కనపట్టలేదనేటువంటి దాన్ని గురించి ఇప్పుడు ఏమంటున్నారు? సిద్ధయ్య గారు ఏమంటున్నారు? నే చూచాను అంటున్నాడు. ఎక్కడ చూచావు? కన్నుల నడుమ, నా యొక్క కన్నుల నడుమ త్రికూట స్థానంలో, భూమధ్య స్థానంలో ఆ యొక్క జ్యోతిమాన ప్రకాశాన్ని నేను దర్శించాను స్వామి అని చెప్పి సిద్ధయ్య గారు బ్రహ్మంగారికి తెలియజేస్తున్నారు. పాల భాగము నందు నీల జ్యోతుల నడుమ ఓలాలాడుచునున్న వరలింగమూర్తిని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే. పాల భాగమునందు నీల జ్యోతుల నడుమ రెండు విధాలుగా చెబుతారు. పాల భాగం అంటే ఈ భాగం, ఈ భాగాన్ని పాల భాగం అంటే, ఈ పాల భాగము దగ్గరలో నందు నీల జ్యోతులు అంటే ఈ లోపల ఉండేటువంటి నీలం రంగు జ్యోతి ఉంది కదా, అక్కడ మధ్యలో నేను చూశాను అని చెప్పి ఒక అర్థం చెప్తారు. ఇంకోటి పాల భాగం అంటే దీని చుట్టూరు తెలుపు ఉంది, ఇక్కడ తెలుపు ఉందా లేదా? అదే పాల భాగం. పాల భాగమునందు అంటే చుట్టూ ఉన్నటువంటి తెలుపునందు నీల జ్యోతి, నీలం రంగు జ్యోతి ఉంది కదా, ఆ నీల జ్యోతి రంగు మధ్యలో ఒక డాట్, ఒక చుక్క ఉంటుందని మనం అనుకున్నాం కదా, అదనమాట. పాల భాగమునందు నీల జ్యోతుల నడుమ ఓలాలాడుచునున్న వరలింగమూర్తిని నెజూచినానే బ్రహ్మము నాలో నెజూచినానే. ఓకే, ఇది అర్థమైందమ్మా. ఇది కూడా మీకు అనుభవంలో ఉంది కదా, మొన్న అనుకున్నాం కదా, ఇక్కడ లోపల వెలుగుతుంది. నీవారశుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అని చెప్పుకున్నాం కదా, అదనమాట. అంటే మంత్రపుష్పంలో ఇదే చెప్తారన్నమాట. నీలతో ఇద మధ్యస్థం విద్యుల్లేకేన భాస్వర నీవారశుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ అని చెప్పినటువంటి దానికి అర్థం ఇదే అన్నమాట. మన శరీరంలో వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణంలో ఉంటుందో అంత ప్రమాణంలో ఒక రంధ్రం ఉంది. ఎక్కడ? ఇక్కడ అన్నమాట. పైన ఇక్కడ ఒక రంధ్రం ఉంది, అదే అన్నమాట. నీవారశూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, దూసేరు ముళ్ళు అంటారు. అయితే వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణంలో ఉందో అంత ప్రమాణంలో ఇక్కడ ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుండి పీతాభాస్వత్యనూపమ, పసిడి వర్ణంలో కాంతి ప్రకటితమవుతుంది. పసిడి వర్ణంలో, పీతవర్ణంలో కాంతి ప్రకటితమవుతుంది. ఆ కాంతియే పరమాత్మ స్వరూపము, అదే ఆత్మ యొక్క స్వరూపము, అదే అవ్యక్త స్వరూపము. అగో దాన్ని నేను చూశాను, నే చూచినాను, బ్రహ్మము నాలో నే చూచినాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దాని కంటిన్యూషన్ ఇంకో పదం వాడతారు. చూపులలో పాల పాపాల నడుమాను
చూపుల లోపాల పాపాల నడుమాను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే. చూపుల లోపల అర్థమైందమ్మా. చూపులు చూసేటువంటిది ఏంటది? కన్ను. అర్థమైందా? కనుపాప చూసేటువంటిది కనుపాప. ఈ చూపులు చూసేటువంటి కనుపాప యొక్క లోపల, చూపుల లోపల పాపాల నడుమాను, ఇందాక చెప్పారు కదా వరిగింజ యొక్క మన ఇక్కడే అన్నమాట. ఆ పాపాల నడుమను, చూపుల లోపాల పాపాల నడుమను వ్యాపించి వెలిగేటి ఆ పరంజ్యోతిని, ఆ రంధ్రంలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కాంతిని నేను ఇట్లా అన్నప్పుడు ఇక్కడ దర్శించా. అర్థమైందమ్మా? ఇలా గురువుగారు ఇలా మనకు ఒక యుక్తి చేసినప్పుడు, గురువుగారు ఒక యుక్తి ద్వారా మనకు ఈ ప్రయత్నం చేసినప్పుడు ఇలా అన్నప్పుడు అక్కడ వెలిగేటువంటి జ్యోతి స్వరూపాన్ని ఇక్కడ నేను దర్శించాను. అంటే అక్కడ ఉన్నటువంటిది ఈ కన్ను రంధ్రంలో నుంచి ఇలా బహిర్గతమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చూపుల లోపాల పాపాల నడుమను వ్యాపించి వెలిగేటి ఆ పరంజ్యోతిని నేను దర్శించాను అని చెప్తున్నారు. ఇంకోటి, చక్షురాగ్రమునందు పశ్చిమ వీధిన నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నాలో నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే. చక్షురాగ్రమునందు, చక్షువులు అర్థమైందమ్మా. చక్షువులకు అగ్రభాగం నందు ఇక్కడ కొంచెం పై భాగంలో, లేదా ఇక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ చెప్పుకోవచ్చు. చక్షువుల యొక్క అగ్రభాగమునందు, చక్షురాగ్రమునందు ఏమంటున్నారు? పశ్చిమ వీధిన. పశ్చిమ వీధిన అనేటువంటి దానికి అర్థం ఎలా చెప్తారంటే, మనం ఇటు చూస్తూ ఉన్నాం కదా, ఇలా అన్నప్పుడు లోపలికి చూసాం. ఇలా ఉన్నప్పుడు మనం ఇలా అన్నప్పుడు లోపలకు చూసాం, ఇటు చూసామన్నమాట. ఇటు చూసినప్పుడు ఇటువైపు తూర్పు అనుకుంటే ఇటువైపు తిరిగితే పశ్చిమం అవుతుంది, వెనక వైపు. ఇటు చూస్తే మన వెనక వైపు పశ్చిమ వైపు. అంటే పశ్చిమ భాగంలో పశ్చిమ వైపు నేను ఆ యొక్క స్వరూపాన్ని నేను చూశాను అనేటువంటి అర్థంలో చెప్తారు. చక్షురాగ్రమునందు పశ్చిమ వీధిన నిక్షేపమై వెలుగు సాక్షిభూతిని నాలో. నిక్షేపమై వెలిగేటువంటి, నిక్షేపంగా వెలుగుతూ ఉన్నారు ఇందులో. ఇక్కడ ఎలా వెలుగుతున్నారు? నిక్షేపంగా వెలుగుతున్నారు. అర్థమైందమ్మా? అక్కడ వెలిగేటువంటి ఆ వెలుగుకి మీరు నూనె పోయక్కల్లా, ఒత్తి నలవాల్సిన అవసరం లేదు. ఏ అంజమ్మ గారు, ఒత్తులు నలవాలా? మనం నూనె పోయాలా? మీరు నూనె పోయాల్సిన అవసరం లేకుండా, ఒత్తులు వేయాల్సిన అవసరం లేకుండానే ఆ యొక్క స్వరూపాన్ని, లేదా ఇక్కడ ఆ స్వరూపాన్ని మీరు దర్శించారు. నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నాలో. ఆ లోపల ఉన్నటువంటి వాడే ఈ మొత్తాన్ని సాక్షిగా ఉండి తెలుసుకుంటున్నాడు. ఆయన సాక్షిగా ఉన్నాడు, మనసు వీటన్నిటినీ ఎరుగుతుంది. అర్థమైందమ్మా? ఆ స్వరూపాన్ని కూడా ఆయనే దర్శింపజేస్తాడు. ఆయన అనుగ్రహంతో మనం ఆ యొక్క స్వరూపాన్ని దర్శించటం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? మన ఉపనిషత్తులో కూడా ఒక మాట అంటారు, అంతర్దేహే. అంతర్దేహే అంటే దేహనమునకు అంతరములో, అంతర్దేహి జ్యోతిర్మయోహి. అంతర్దేహే జ్యోతిర్మయోహి అంటే జ్యోతిమయంగా, జ్యోతిర్మయోహి అంటే జ్యోతిర్మయంగా వెలిగేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని అంతర్దేహే జ్యోతి. పశ్యంతి చూడవచ్చును. పశ్యంతి అంటే నువ్వు చూడవచ్చును. పశ్యంతి అంటే చూడవచ్చును. ఎక్కడ? అంతర్దేహే జ్యోతిర్మయోహి పశ్యంతి చూడవచ్చును. ఎప్పుడు? యతయ క్షీణదోష. యతయ క్షీణదోష. ఎవరి లోపలైతే దోషగుణాలన్నీ క్షీణిస్తాయో, ఎవరి దగ్గరైతే
దోషగుణాలన్నీ క్షీణిస్తాయో వాళ్ళు ఆ యొక్క స్వరూపాన్ని దర్శించగలరు. అర్థమైందమ్మా? మనం ఈరోజు దర్శించామంటే మనకున్నటువంటి దోషగుణాలన్నీ తొలగిపోయాయి కాబట్టే ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం కలిగింది, ఆ సద్గురుమూర్తి యొక్క సన్నిధికి రావటం జరిగింది, ఆ యొక్క స్వరూపాన్ని దర్శించటం అనేటువంటిది జరిగింది. లేకపోతే సాధ్యమవుద్దా? సాధ్యం అవుతుంది. ఇది మీరు మీ ఊర్లో ఉండి నేను మా ఊర్లో ఉంటే ఇది అవుతుందా? అయ్యే పని ఇది? అది అయ్యే పని కాదు. నేనన్నా మీ ఊరు రావాలా, మీరన్నా మా ఊరు రావాలా, మీరు ఎక్కడికైనా రావాలా, నేను అక్కడికైనా, అప్పుడే ఈ ఉపదేశం అనేటువంటి కార్యం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి అంటే మనకి పుణ్యబలం సరిగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మంచి గురువు ఎప్పుడు లభిస్తారు అంటే ఎవరికైతే పుణ్యబలం సరిపోనుంటుందో వాళ్ళకే మంచి సద్గురువు లభిస్తారు. మీకు పుణ్యబలం తక్కువ ఉందనుకోండి, దానికి తగ్గ గురువే దొరుకుతారు. అందరికీ సద్గురువులు దొరకరు. అంటే ఎవరికి వాళ్ళు సద్గురువు అనే చెప్తారు. ఇప్పుడు నేనున్నా అనుకోమ్మా, నేను సద్గురువునే అని చెప్తా, మా గురువు గారు సద్గురువు అని చెప్తా. ఇప్పుడు ఇంకో గురువు గారి దగ్గర కనిపించానుకో, ఆయన కూడా సద్గురువు అనే చెప్తారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళారనుకో, ఆయన కూడా సద్గురువు అనే చెప్తారు. ఎవరికి వాళ్ళే సద్గురువు అనుకుంటారు. కానీ శిష్యుడికి తెలియాలి ఎవరు సద్గురువు అనేటువంటిది. ఎవరు చెప్పాలా? శిష్యుడు చెప్పాలి సద్గురుని. అది శిష్యుడైనా కానీ ఎవరిని సద్గురువు అంటారు అంటే తన యొక్క సామర్థ్యానికి సరిపోయినటువంటి గురువు లభించినప్పుడే ఈయన నా గురువు అంటారు. అర్థమైందమ్మా? గురువుని ఎలా గుర్తిస్తారు, గురువుని ఎలా ఎన్నుకుంటారు అంటే, గురువుని ఎలా ఎన్నుకుంటారంటే మనం ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక షాప్ కాడికి వెళ్ళారనుకోండి, అక్కడ 10 రకాల చీరలు ఉన్నాయనుకోమ్మా, ఏ చీర సెలెక్ట్ చేస్తారు అంటే ఏమని చెప్తారు? మీకు ఇది సరిపోతుంది అని, మీకు నచ్చడం ఏంటండి, ఇది నాకు సరిపోతుంది, ఇది నాకు బాగుంటుంది అని మీకు అనిపించిన చీరని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అవునా కాదా? చీరని ఎలా సెలెక్ట్, ఈ చీర నాకు సరిపోతుంది, ఈ చీర నాకు బాగుంటుంది అనేటువంటి నమ్మకం మీకు కలిగినప్పుడు ఆ చీరను సెలెక్ట్ చేసుకుంటారు. మీరు చీరను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాగలేదన్నా మీరు ఫీల్ అవ్వరు. ఎందుకంటే మీరు కట్టుకొని అద్దంలో చూసుకుంటే బాగుందని మీకు అనిపిస్తే ఎవరేమన్నా మీరు పట్టించుకోరు. మీరు కట్టుకున్న తర్వాత అద్దంలో మీకే ఇది బాగలేదని అనిపించింది అనుకోమ్మా, ఈ చీర నేను అనవసరం కొనుక్కొని ఇది నాకు బాగలేదని మీకు అనిపించింది అనుకో, అప్పుడు పక్కింటి వాళ్ళు కూడా ఇట్లాంటి చీర కొనుక్కొని పెన్నామని అన్నారు అనుకో, అప్పుడు నిజంగానే మనకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోయి 4000 దండగైందని అనుకుంటారు మీరు. అవునా కాదా? అలాగే గురువును సెలెక్ట్ చేసుకునేటువంటి విషయంలో కూడా 10 మంది గురువును చూసినాం అనుకోమ్మా, ఈ గురువు నాకు సరిపోతారు, నాకు ఉన్నటువంటి కర్మఫలాన్ని నశింపచేసి నాకు జన్మరహితం చేసేటువంటి అర్హత ఈ గురువుకుంది, ఈ గురువును నేను ఆశ్రయిస్తే నాకు జన్మరహితం చేస్తారు అనేటువంటి నమ్మకం మనకు కలిగినప్పుడు ఆ గురువును ఆశ్రయిస్తాం. మనకి నమ్మకం అనిపిస్తుంది, మనం గురువుని చేరుతాం. గురువుని చేరిన తర్వాత గురువు యొక్క ప్రవర్తన మీకు సరిగా అనిపించలేదనుకోమ్మా, ఏదో అప్పుడు ఆ పుణ్యబలం ఉందో కర్మఫలం ఉందో ఆ నెట్టేసింది గురువు గారి దగ్గరికి వెళ్ళి చేరారు. చేరిన తర్వాత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత గురువుగారి మాట తీరు కానీ గురువుగారి యొక్క ప్రవర్తన శైలి కానీ మీకు నచ్చలేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కనిపించినప్పుడల్లా 20,000 21,000 దక్షిణ ఇమ్మని అడుగుతున్నాడు. కనిపించినప్పుడల్లా ఎందాకని ఇస్తారు, ఎన్నిసార్లు అని ఇస్తారు, అట్లా కొన్ని నచ్చలేదు మీకు. ఆ గురువుగారి లక్షణాలు కొన్ని మీకు నచ్చలేదు. నచ్చకపోతే మీరేమనుకుంటారు, అనవసరం ఈ గురువుగారి దగ్గర చేరా డబ్బులు మనిషి, మనీ మైండెడ్ ఈ గురువు గారు, లేకపోతే ఇలాంటి లక్షణాలు అలాంటి లక్షణాలు అవన్నీ మనకు స్క్రోల్ అవుతుంటాయి. దీనికి తోడు అప్పుడు ఇంకెవరైనా మనకు తెలిసిన చుట్టాలు, ఏంటి వదిన గారు ఇట్లాంటి గురువుని చేరును, మంచి గురువులు మన ఊర్లోనే ఉన్నారు కదా అని అప్పుడు చెప్పారనుకోండి, మీకు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా నేను ఈ గురువు గారి దగ్గర చేరా, అదే మన పక్క ఊరిలో గురువు గారి దగ్గర చేరినట్లయితే ఎంత బాగుండేదని అప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఎప్పుడు అనిపిస్తాయి? మన అర్హతకు లేనటువంటి, మన అర్హతకు సరిపోనటువంటి గురువు మనకు లభించినప్పుడు ఇలా అనిపిస్తుంది. గురువుని ఎలా గుర్తుపట్టాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ గురువుని చూడగానే మన మనసులో ఒక స్పందన కలగాల, ఈ గురువు నన్ను తరింప చేయగలడు, ఆ నమ్మకం శిష్యుడికి కలగాల. నేను ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సీతమ్మ గారు, సదానంద పసుపులేడు సీతమ్మ గారు జగ్గేపేటలో ఉండేవారు. మా నాన్నగారు శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయ్య గారు జగ్గేపేట వెళ్ళారు.
గురువుగారు వెళ్ళారు జగ్గపేట. ఆ అమ్మగారు ఆ ఊర్లోనే ఉంటారు. అమ్మగారు నాయనగారిని చూశారట. అంతకుముందు కొంతమంది గురువులను చూశారు. నాయనగారి కంటే ముందు అంతకుముందు ఈ బుర్హాన్ గురువు గారు, శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ గారు పట్టాలు ఇచ్చినటువంటి గురువులనే కొంతమందిని చూశారు. సైదే గారిని, నారాయణ రెడ్డి గారిని, ఇట్లాంటి గురువులను దర్శించి ఉన్నారు ఆ గ్రామంలోనే, జగ్గేపేటలోనే. ఆ గురువులను దర్శించిన తర్వాత నాయనగారు కనిపించారంట. ఆ గురువులు మంచిగానే చెప్పారు. సైదే గురువు గారు బాగానే చెప్పారు, నారాయణ రెడ్డి గురువు గారు కూడా మంచిగానే చెప్పారు. వారు తక్కువ చెప్పలా, వారు బాగానే చెప్పారు. కానీ మన నాయనగారిని చూసిన తర్వాత అమ్మగారు కనిపించింది అనమాట. ఎస్, నా పుణ్యబలానికి, నాకున్నటువంటి సంస్కారానికి ఈ గురువు గారైతే నాకు సరిపోతారని అనిపించిందండి. ఈ గురువు గారే నాకు జన్మరహితం చేస్తారని అనిపించిందండి అమ్మగారికి. మనకు అనిపించాలా, మనకి అనిపించాలన్నమాట. నాయనగారికి కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట, శేషయ్య మాస్టర్ గారు అని ఉండేవారు అనమాట. వాళ్ళందరూ బుర్హాన్ గారు శిష్యులు అనమాట. శేషయ్య మాస్టర్ గారు కానీ వాళ్ళ తండ్రులు వాళ్ళంతా బుర్హానుద్దీన్ గారి దగ్గర తీసుకున్నారు. మా నాన్నగారు ఏంటంటే మాది వైష్ణవ సాంప్రదాయం, మా తాతగారు వాళ్ళందరూ వైష్ణవ సాంప్రదాయం అన్నమాట. వాళ్ళు చక్రాంతాలు ఎంచుకోమని ప్రెజర్ చేస్తారన్నమాట. మా ఊరికి దగ్గరలోనే దబ్బాకుపల్లి అనే ఊరిలో కందాడై రాఘవాచార్యులు వారు అని ఒక గురువు గారు ఉండేవారు అనమాట. వారు వైష్ణవ సాంప్రదాయకులు అనమాట. అక్కడ చేరవని కూడా కొంతమంది సలహాలు సూచనలు చేసేవారు అనమాట. మా కుల గురువులు కూడా ఉన్నారనమాట ఈ సాంప్రదాయంలో, ఈ మంత్రదీక్ష ఇచ్చేటువంటి వాళ్ళు. అయితే నాయనగారు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట, మా గురువు గారు వచ్చారు, పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నువ్వు కూడా వస్తే చూడొచ్చు అని చెప్పి నాయనగారికి చెప్పారట. నాయనగారు వెళ్ళారనమాట. ఆ గురువు గారిని ఒకసారి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళారు. పల్లెటూరు అనమాట, వైరాగ్ దగ్గరలోనే పల్లిపాడు అనేటువంటి ఊరిలో, దుద్దుపుటి గ్రామంలో జాలాది శాంతమ్మ గారని ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు గురువుగారు. అప్పుడు నాయనగారు వెళ్ళారు. బుర్హానుద్దీన్ గారు ఇలా మంచంలో కూర్చొని ఉన్నారనమాట, టీవీగా కూర్చొని ఉన్నారు, బోధ చెప్తూ ఉన్నారనమాట. ఆ వెళ్తూ ఉంటేనే దూరంలో ఉండే నాయనగారు ఆ గురువు గారిని దర్శించారు, బుర్హానుద్దీన్ స్వాముల వారిని దర్శించారు. అలా చూసిన తర్వాత, చూసిన ఆ క్షణంలోనే ఫస్ట్ అంటారు కదా, మొట్టమొదటిసారి చూశారంటారు కదా, మొట్టమొదటిసారి నాయనగారు ఆ గురువు గారిని చూడగానే అనుకున్నారు, నేను ఈ గురువు గారి దగ్గరే ఉపదేశం తీసుకుంటా, ఈ గురువు నన్ను తరింప చేయగలడు, ఈ గురువే తరింప చేయగలడు, నాకు ఇంక వేరే గురువులు వద్దు. నెక్స్ట్ సార్ నాయనగారు బుర్హానుద్దీన్ గారి దగ్గర తీసుకున్నారు, సీతమ్మ గారు నాయనగారి దగ్గర. అంటే ఇలా అనిపిస్తుంది సాధకుడికి, శిష్యుడికి అనిపిస్తుంది అనమాట, నేను ఆ గురువుని చూడగానే అనిపించాలన్నమాట. అర్థమైందమ్మా? ఇక్కడ అదే అనమాట. అంటే ఎప్పుడు మన పుణ్యబలం సరిపోయినప్పుడు, మనకు పుణ్యం బలం సరిపోయినప్పుడు మంచి గురువు లభిస్తారు. ఇవన్నీ ఎప్పుడంటే గత జన్మ యొక్క వాసనా బలం. మనం గత జన్మలో ఏ అయితే సాధనలు చేసుకున్నామో అటువైపు, ఆ సాంప్రదాయం వైపే మనం అడుగులు వేస్తాం. ఇప్పుడు మనకి ఊర్లలో చూస్తూ ఉంటాం, కొన్ని చోట్ల భజన చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే పంచాక్షరి చెప్పేవాళ్ళు ఉంటారు, అష్టాక్షరి చెప్పేవాళ్ళు ఉంటారు, మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నటువంటి గురువులు అందరూ వస్తారు. కానీ మన మనసు అక్కడ నిలిచిందా? మన మనసు అక్కడ నిలబడిందా? అక్కడ నిలబడలేదు. ఎందుకంటే మన సంస్కారానికి జరిగినటువంటి సరిపోయినంత స్థాయిలో ఉన్నటువంటి గురువు కనిపించినప్పుడే మనకి ఓకే అనిపిస్తుంది. అర్థమైందమ్మా? అది దీనికి కూడా పూర్వజన్మ సుకృతం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం ఉంటేనే, ఆ పుణ్యబలం ఉంటేనే మంచి గురువు మనకి లభిస్తారు. మంచి గురువు లభించటం ఒకటి, ఆ గురువు చెప్పినటువంటి పద్ధతిగా ఆచరించటం, జీవించటం రెండో పద్ధతి. నేనున్నా మా గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే సరిపోద్దా? ఆ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా అనుష్ఠానం చేయాలి. ఆ నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ ఉండాలి. ఆ గురువుగారు పటాటోపం ఎక్కువ అన్నమాట. గురువుగారికి పూర్వకాలంలో ఒక చోట పటాటోపం, గురువుగారి కంటే శిష్యులు ఆర్భాటం ఎక్కువ చేస్తారు. గురువుగారు మామూలు ఏమన్నా కానీ శిష్యులు ఆర్భాటం ఎక్కువ చేస్తారు. ఆ గురువుగారు వస్తుంటే తొలగండి అంటున్నామన్నమాట. కొంచెం వాళ్ళ విధానం అదనమాట. అయితే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఆ గురువుగారు ఆ గుడికాడికి వస్తారనమాట. అందరికి తెలుసు అనమాట. ఒక వారం రోజులు ఉంటారు గురువుగారు. అయితే ఒక భక్తురాలు ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఈ గురువుగారి దగ్గర మంత్రం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంది అనమాట. అనుకుంటే ఆయన మామూలు వాళ్ళకి ఇవ్వడం అనమాట, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం. ఆయన కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు పేదవాళ్ళు ప్లస్
వీళ్ళ స్థాయిలో ఉన్నటువంటి కులం కూడా కాదనమాట. ఆయన కొంతమంది కులాలను ఎంచుకున్నాడు, అలాంటి వాళ్ళకే ఇచ్చేవాడు అనమాట. ఈవిడ ఎదురు చూస్తూ ఉంటే ఆయన మంత్రం ఇవ్వనని చెప్పారనమాట. ఒకరోజు ఎట్లయినా ఈ గురువుగారి దగ్గర మంత్రం తీసుకోవాలని చెప్పి ఆ గురువుగారు వెళ్ళేటువంటి త్రోవలో కూర్చుంటుంది అనమాట. గురువుగారు వస్తూ ఉంటే నడిచి వెళ్ళేవారు కదా, వస్తూ ఉంటే వెళ్ళి గట్టి కాళ్ళమే పట్టుకుంది, కాళ్ళ మీద పడి కాళ్ళు గట్టి పట్టుకుంది. గురువుగారు నాకు ఉపదేశం ఏంటి అన్నది. ఉపదేశం ఏంటంటే తొలుగు తొలుగు అన్నాడు. కాలుతోటి ఇదిలిచ్చి తొలుగు తొలుగు అని చెప్పి వెళ్ళిండు. ఓహో, గురువుగారు చెప్పే మంత్రం తొలుగు తొలుగా అనుకుంది. మామూలుగా రామకృష్ణ అంటారు కదా, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కాళ్ళు పట్టుకుంది కాబట్టి వెళ్ళాలమ్మా తొలగనే ఉద్దేశం, తొలుగు తొలుగు అన్నాడు. ఇప్పుడు ఇదే మంత్రం అనుకోని చెప్పి ఇక ఇంటికాడికి వెళ్ళిన తర్వాత కూర్చొని ప్రొద్దుటే స్నానం చేసిన తర్వాత కూర్చొని ఓం తొలుగాయ నమః, ఓం తొలుగాయ నమః, ఓం తొలుగాయ నమః, ఓం తొలుగు తొలుగాయ నమః, ఓం తొలుగు తొలుగాయ నమః అని చదువుతుంది. ఇక అన్నం తినబుద్ధి కావట్లా, ఆమెకి దప్పిక కావట్లా, నిరంతరం మంత్రస్మరణ చేస్తుంది. నిరంతరం మంత్రస్మరణ, ఇంకా వేరే పనులేం లేవు కదా. పిల్లలు ఆ టయానికి అంత అన్నం పెడుతున్నారు, ఇంట్లో ఉండడం, రిటైర్మెంట్ అయింది, పెద్ద వయసు వచ్చింది, ఇంక వేరే పనులు వ్యాపకాలు లేవు ఆవిడకి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మంత్రం చదువుతూ ఉంది, తొలుగు తొలుగు అని చదువుతుంది. ఎంత శక్తి వచ్చిందంటే ఆ నమ్మకం అన్నమాట. గురువుగారు ఇదే మంత్రం ఇచ్చారని చెప్పి నమ్మకంతో చదువుతుంది. అపారమైనటువంటి శక్తులు ఆవిడకి సిద్ధి పొందింది, మంత్రసిద్ధి పొందింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఏదంటే అది అవుతుంది. పిల్లగాడికి ఉద్యోగం లేదంటే ఈవిడ వచ్చి ఆశీర్వదిస్తే ఉద్యోగం వచ్చినట్టే. ఒక అమ్మాయి సంతానం అందట్లే, అమ్మ నీకు సంతానం అందింది, ఈ టమాటా దీన్ని సంతానం అందిందంటే ఆ టమాటా దీన్ని సంతానం అందినట్టే. ఏదంటే అది జరిగిపోతుంది. ఒకరోజు గురువు గారు పలానా ఊరు నుంచి వస్తున్నారు అని ఊళ్ళో ముందే అడావుడు ఉంటుంది కదా, గుళ్ళో పల్లెటూరుగా అమ్మ వస్తున్నానన్న అడావుడు చేస్తుంటే ఆ గురువు గారు బయలుదేరి వస్తున్నారట. ఈ మధ్యలోనే పెద్ద వర్షం వచ్చింది, పెద్ద తుఫాను, పెద్ద వర్షం, నది పొంగిపోతుంది. గురువుగారు అవతలొడ్డు ఉన్నారు, శిష్యులందరూ యువతలొడ్డు ఉన్నారు. పడవలు వేయట్లేదు, తెప్పేస్తే పడవేస్తే వెళ్ళి తీసుకొని రావచ్చు, తెప్ప వేయట్లేదు, పడవ వేయట్లేదు అనమాట. ఇక అప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉంటారనమాట, ఎట్లా గురువుగారిని తీసుకురావాలంటే అప్పుడు ఈవిడంటది, అయ్యా నేను పోయి గురువుగారిని తీసుకొస్తాను. పడవే వేయట్లేదు, ఎట్లా పోతావు, నాకు పడవేయాల్సిన అవసరం లేదన్నది. నాకు నీళ్ళ మీద పడవేయాల్సిన అవసరం లేదు, నీళ్ళ మీద నడవటం నాకు వచ్చు అన్నది. ఎలా వచ్చు అంటే తర్వాత చెప్తానని చెప్పి నీళ్ళ మీద పోతనే తొలుగు 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 అంటూ పోతనే ఉంటుంది. నీళ్ళ మీద నడుచుకుంటూ పోయింది, నీళ్ళ మీద నడుచుకుంటూ పోయింది. ఇదేంటబ్బా ఎలా పోయిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఊళ్ళో అందరూ. అసలు ఈవిడ ఏ గురువు దగ్గర చేరింది, ఎప్పుడు సాధన చేసింది, ఎప్పుడు సిద్ధి పొందింది, ఈవిడ ఏమైనా హిమాలయాలకు వెళ్ళి వచ్చిందా ఈ మధ్యలో, అక్కడ ఏమైనా మహావతార్ బాబా లాంటి మహాత్ములు ఏమైనా కలిసిందా, ఎక్కడైనా ఏ గురువు గారైనా శక్తిపాతం చేశారా ఏంటి, ఈవిడికి ఇంత శక్తి ఇంత సిద్ధి ఎలా వచ్చిందని చెప్పి అందరూ నోటి మీద ఏలేసుకొని చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే గట్టవతలకి దాటిపోయింది. గురువుగారికి నమస్కారం చేసింది. గురుదేవ నమస్కారం, ఈరోజు మీరు మా ఊరు వస్తా అన్నారు కదా, మా ఊరిలో భక్తులందరం మీ శిష్యులు మీ భక్తులందరూ మీకోసం ఎదురు చూస్తున్నాను. సరే అమ్మ, మంచిదమ్మ, సంతోషం. మరి ఈ ఊరిలో నిన్నెప్పుడు నేను చూడలేదు కదా. నన్ను చూడకపోవటం ఏంటి గురువుగారు, మీకు వేల మంది శిష్యులు ఉంటారు, వాళ్ళలో నేను మీ శిష్యురాల్ని, మీ దగ్గరే మంత్రోపదేశం పొందాను. నా దగ్గర మంత్రోపదేశం నాకు తెలియకుండా నువ్వెప్పుడు, మీకు తెలియదులే గురువుగారు, నేను మంత్రోపదేశం పొందాను. ఇక అప్పుడు చెప్పుద్దనమాట, మీరు ఇట్లా వస్తుంటే తొలుగు తొలుగన్నారు, అదే మంత్రం అని అనుకున్నారు, ఆ మంత్రాన్ని నేను చదువుకున్నాను అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది అనమాట. నేనేదో కాళ్ళు పట్టుకుంది తొలుగంటే అదే మంత్రంలా చదువుకుంటే ఇంత గొప్ప స్థితి పొందిందేనని అనుకున్నాను. అయితే గురువుగారికి ఆలస్యం లేదు, పొద్దుపోతుంది, చీకటి పడుతుంది, మనం అవతలకు చేరుకోవాలా, రండి నేను మిమ్మల్ని పట్టుకొని తీసుకొని వెళ్తాను చెప్పి గురువుగారిని చేపట్టుకొని నీళ్ళ మీద నడిపించుకుంటూ వస్తుంది. తొలుగు 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 అనుకుంటూ మంత్రం చదువుకుంటూ వస్తుంది. ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత గురువుగారికి అనిపించింది అనమాట, అసలు నేను ఉత్తగా కాలు ఇదిలిస్తేనే ఏమకంత శక్తి వచ్చింది, కాలు ఇదిలిసినప్పుడు తొలుగుతలకంటేనే ఇంత శక్తి వచ్చింది. అసలు ఎంతోమందికి, వేలాది మందికి మంత్రాలు ఉపదేశించినటువంటి నేనెంత గొప్ప ఉన్నయి ఉండాలా, నాకెంత శక్తి ఉండాలా, నేను ఎంత సిద్ధ పురుషున్నై ఉండాలా, ఆవిడ ఏమి తెలియని ఆఫ్టర్ ఆల్ ఆవిడకే ఇంత శక్తులు సిద్ధులు వస్తే నాకెంత రావాలని చెప్పి ఆగమ్మా, నువ్వు కాదు, నువ్వు నన్ను పట్టుకొని పోవడం కాదు, నేను నిన్ను పట్టుకొని పోతానరా అని చెప్పి ఆవిడ చేయి పట్టుకొని పోదామని చెప్పి చేయి పట్టుకొని ఒక్క అడిగేసరికి మునిగిపోతానంట.
ఆ గురువుగారు మీరు నీళ్ళలో మునుగుతున్నారు, నీళ్ళలో మునుగుతున్నాను. అప్పుడు గురువుగారిని పైకి తీసింది ఆవిడే. మళ్ళా పర్లేదు గురుగారు, రండి 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 అని చెప్పి తొలుగు అంటూ తీసుకు. అంటే ఆయనకి ఎందుకు లేదు అంత శక్తి, ఎందుకు రాలేదు, ఈవిడికి ఎందుకు వచ్చిందంటే ఈవిడ ఆ గురువుని బలంగా నమ్మింది. పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మంత్రాన్ని అనుష్ఠానం చేసింది. ఇక్కడ నమ్మకం ప్రధానం, విశ్వాసం ప్రధానం, శ్రద్ధ ప్రధానం, భక్తి ప్రధానం. భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఆ భక్తురాల యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసింది. మరి అతను ఈవిడ ఆయన చెప్పిన మంత్రాన్ని ఎంత గొప్పగా ఎంత విశ్వాసంతో అనుష్ఠానం చేసిందో ఆ గురువుగారు వాళ్ళ గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని అంత గొప్పగా అనుష్ఠానం చేయట్లేదు. అందుకే ఆయన సక్సెస్ అవ్వలేదు. అర్థమైందమ్మా? గురువైనా కానీ వాళ్ళ గురువు చెప్పినటువంటి పద్ధతిగా అనుష్ఠానం చేయాలి. అమ్మగారు సీతమ్మ గారు ఎప్పుడూ ఒకటే మాట అంటారు, అయ్యా నా శిష్యులకి నేను గురువుని అయితే అవ్వచ్చు కానీ నాకు అది ప్రధానం కాదు. నా శిష్యులకి నేను గురువుని కావడం ప్రధానం కాదు, నా గురువుకు నేను శిష్యుడిగా ఉండటమే నాకు ఇష్టం అని చెప్పారు. నా గురువు దగ్గర ఎప్పుడూ నేను శిష్యురాలుగా ఉండటమే నాకు ఇష్టం అంటారు. అమ్మగారు ఇంతకుముందు పాత ఈ ఆశ్రమం ఇది రెనోవేషన్ చేయకముందు ఇక్కడ రాసి ఉంచారన్నమాట ఒక చోట. అదేనమ్మా, గురువు దగ్గర ఎప్పుడూ నేను శిష్యుణ్ణి అంటే ఎందుకంటే అహం రాకుండా ఉండాలని. అదే అర్థమైందమ్మా? అంటే అహం పెరిగితే అమ్మా మళ్ళీ అజ్ఞానంలో పడిపోతాము అనేటువంటి ఉద్దేశం. ఓకే అమ్మా, అర్థమైంది కదా? అంటే ఏంటంటే మంచి గురువు లభించడం మన యొక్క అదృష్టం. సిద్ధయ్య గారికి బ్రహ్మంగారు దొరికారు, అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ దొరికారు, శ్రీకృష్ణుడికి సాందీపుడు దొరికారు, శ్రీరాముడికి వశిష్ఠుడు దొరికాడు. అవునా కదా? మనకి మన గురువు గారు దొరికారు. ఇది మన అదృష్టం. అర్థమైందమ్మా? మనకి మంచి పుణ్యం బలంగా ఉంది, మంచి పక్వానికి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? పుణ్యం ఉండటం వేరు, ఉదయించటం వేరు. పుణ్యోదయము అంటారు. మనకి కందార్థంలో కూడా పుణ్యోదయమున గురుని చేరి అంటారు. పుణ్యము ఉదయిస్తే గురువు గారి దగ్గరకు వస్తాం, పుణ్యం ఉంటే కూడా కాదు. అర్థమైందమ్మా? సపోజ్ ఇప్పుడు మీకు బ్యాంకులో డబ్బులు 10 కోట్లు ఉన్నాయి అనుకోమ్మా, బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి, మీరు ఊరు వెళ్ళారు, ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్లోకి వెళ్ళారు, మీకు ఆకలి అవుతుంది, ఒక 100 రూపాయలు కావాలి, మీకు 10 కోట్లు ఉంటే మాత్రం 100 కోట్లు ఉంటే మాత్రం మీకు ఆకలి తీరుద్దా? బ్యాంకులో కాదు, మీ పర్సులో ఉండాలి డబ్బులు 100 రూపాయలు, 1000 రూపాయలైనా మీ పర్సులో ఉండాలి. ఇది ఉదయించడం అంటే. పుణ్యం ఉండొచ్చు, ఎన్నో జన్మలో చేసిన పుణ్యం ఎక్కడెక్కడో రాసి పెట్టి ఉండొచ్చు, అది కాదు. ఆ పుణ్యం అనుభవంలోకి రావాలి. ఆ పుణ్యం ఉదయించడం అంటే పుణ్యం అనుభవంలోకి వచ్చినప్పుడు మంచి గురువు మనకు తటస్థపడతారు. అదేనమ్మా? నాకు కానీ మీకు కానీ వీళ్ళందరికి కానీ పుణ్యము ఉదయించింది, పుణ్యము ఉదయించింది. మంచి గురువులు మనకు లభించారు. ఇందులో సిద్ధయ్య గారు బ్రహ్మంగారు ద్వారా ఎలాంటి జ్ఞానాన్ని అనుభూతి చెందారో మనం కూడా అలాంటి గొప్ప జ్ఞానాన్ని అనుభూతి చెందడం అనేటువంటిది జరిగింది. ఇది మన యొక్క అదృష్టం. ఓకే, అర్థం? ఇంకో లాస్ట్. చందమామకు నడుమ కుందనాకృతియాని ఆనందముగా వినిగే హరిపోతోలో రయ్యా నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే. చందమామకు నడుమ కుందనాకృతి అని రెండు ఇక్కడ పదాలు రెండు వాడతారమ్మా. ఒకటి కుండలాకృతి అంటారు, కొంతమంది కుందనాకృతి అంటారు. చందమామకు నడుమ కుండలాకృతి లేకపోతే కుందనాకృతి, కుందన బొమ్మలా ఉందంటారు కమ్మా, అంటే రౌండ్గా ఉందని అర్థం. అదే కుందనం అంటే రౌండ్గా ఉంది అనేటువంటి, వర్తులాకారంలో ఉంది అని చెప్పేటువంటి సందర్భంలో కూడా కొంతమంది వాడతారనమాట. ఇప్పుడు ఎక్కడ ఇది చందమామ మొత్తం ఉంది కదా, పొన్నమ రోజున చందమామ ఉంది కదా, చందమామ మొత్తాన్ని చెప్పట్లే ఇక్కడ, చందమామ మొత్తాన్ని చెప్పట్లే. చందమామలో నడమ భాగంలో మధ్యలో ఉండేటువంటి తెలుపును గుర్చొస్తున్నాడు. మరి ఎడ్జమ్మడు కొద్దిగా ఎలా తెలపైనప్పుడు ఒకవేళ ఉంటే ఉండొచ్చాం, కానీ ఆ నడుమ మధ్య భాగంలో ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో చంద్రుడు. చందమామకు నడుమ కుందనాకృతి అని అంటే
చందమామకు అంటే చంద్రుడికి మధ్య భాగంలో ఎంత ప్రకాశవంతంగా, ఎంత చల్లని ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడో అలాంటి స్వరూపాన్ని నాలో నేను ఇంక కింద లైన్ ఏమంటున్నాడు? ఆనందముగా వెలిగే హరిపోతులు రయ్యా నే చూచినాని. హరిపోతులు, పోతులూరయ్య అంటే బ్రహ్మంగారు, హరిపోతులూరయ్య అంటే బ్రహ్మంగారు, లేకపోతే ఆ బ్రహ్మము, ఆ స్వరూపాన్ని ఎలా ఉంది? అది ఆనందముగా ఉంది, వెలుగుతూ ఉంది. ఆ వెలుగు ఎలాంటిది? ఆనందముగా వెలిగే స్వరూపం. వెలుగు వేరే, ఆనందం వేరే కాదు. అర్థమైందమ్మా? లోపల వెలిగే ఆత్మ యొక్క ప్రకాశం ఎలా ఉంది? ఆనందంగా ఉంది. అది ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అది ఆ వెలుగు ఎలాంటిది? ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఎవరికి ఆనందం దొరుకుతుందో వాళ్ళకి దుఃఖం దొరకదు. ఆ వెలిగే ఆనందాన్ని పట్టుకోవాలి మనం. అందుకే దీన్ని ఆనందో బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మము ఆనంద స్వరూపము అన్నారు. ఆ యొక్క బ్రహ్మమును దర్శించినటువంటి వారికి ఆనందం కలిగితే దాన్ని బ్రహ్మానందం అన్నారు. ఆ ఆత్మను దర్శిస్తే కలిగే అనుభూతిని ఆత్మానందము, బ్రహ్మానందము, ఆత్మానందము, అది ఆనందో బ్రహ్మ. ఇక్కడ ఏమంటున్నారు? ఆనందముగా వెలిగే ఆ యొక్క స్వరూపము లోపల ఆనందంగా వెలుగుతూ ఉంది. ఎవరు దాన్ని దర్శిస్తారో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. మనం దర్శిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఒక ఆయన ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా ఏడుస్తూ కూర్చున్నట, ముఖం మార్చుకొని కూర్చున్నాడు. ఒక ఆయన అంజమ్మ గారు ముఖం మార్చుకొని అన్నాడు. ముఖం మార్చుకొని ఏలాడబడుతున్నాడు అనమాట, ఏడుపు కొట్టు ముఖంలాగా ఉంటు. అర్థమైందమ్మా? బ్రహ్మోపదేశం తీసుకున్న వాళ్ళు బ్రహ్మజ్ఞానులు ఎలా ఉంటారంటే దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఏడుపు మొహం అసలు ఉండదు అమ్మ, ఏడుపు మొహం ఉండదు, ఆనందంగా ఉన్నారు. అమ్మగారు ఆ టెర్మినాలజీ వాడేవారు, ఆముదం మొక్కాలని వాడేవారు అన్నమాట. అంటే ఆముదం మొక్కాలు, ఆముదం గారిని మొక్కాలంటే వెనకటి రోజుల్లో ఆముదం రాసుకునేవాళ్ళమ్మ. ఆముదం రాసుకుంటే ఎండకు పోయినప్పుడు అది ఏమన్నా కారేదన్నమాట, మొక్కం నిండా కారితే జిడ్డు జిడ్డు కనపడతాను. అది ఆముదం మొక్కం అంటే అదన్నమాట. అర్థమైందమ్మా? మరి ఆనందం కారాలి, ముఖంలో ఏం కారాలా? ఆనందం కారాలన్నమాట. ఆనందం అది అమ్మ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నామా, పూర్తి అనుభవం. నాయనగారు ఉన్నారమ్మా, ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు, ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండేవారు. నాయనగారి దగ్గరికి ఎవరొచ్చినా కానీ ఆనందంతో వెళ్తారు. ఒకవేళ చాలామంది అనేకమైనటువంటి బాధలతో వస్తారమ్మ శిష్యులు. ఎంత బాధలో వచ్చిన శిష్యుడికైనా కానీ నాయనగారి దగ్గరికి వస్తే ఆనందం కలగాల్సిందే. అలాగే అమ్మగారు కూడా అమ్మ, ఎప్పుడు వారి యొక్క ముఖార విందం ఎప్పుడు కూడా ప్రసన్నవదనంగా ఉంటుంది. వారి యొక్క ముఖం ఎట్లుంటుందంటే ఆనందంగా ప్రకాశిస్తూ ఉండదు, దివ్యమైనటువంటి తేజస్తో ఉంటారు. నాయనగారు ఎలా ఉన్నారో అమ్మగారు కానీ సీతమ్మ గారు కూడా అలా దివ్యమైనటువంటి ప్రకాశంతో వెలుగుతూ ఉంటారు అన్నమాట. వారిని చూస్తేనే ఆనందం కలుగుతుంది. అసలు మళ్ళీ వారు ఏదో చెప్తే ఆనందం కలగడం కాదు. అర్థమైందమ్మా? వారిని చూస్తేనే అంత ఆనందం కలుగుతుంది. వారు మాట్లాడితే అంత మృదుమధురంగా ఉంటుంది. అర్థమైందమ్మా? మకరందం తీసి చెవిలో పోసినట్టు ఉంటుంది. అర్థమైందమ్మా? అమృతం చెవిలో పోస్తున్నట్లుగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది. నాయనగారు మాట్లాడినా అమ్మగారు మాట్లాడినా. అర్థం. మరి ఎప్పుడు వస్తుంది? ఆనందముగా వెలిగే హరిపోతులోనే ఆ వెలిగే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ వెలుగును చూసినటువంటి వారికి ఆనందం కలుగుతుంది. ఎవరికి వస్తుంది ఆనందం? ఆనందాన్ని ఇచ్చే వెలుగు ఒకటి ఉంది మనలో. మన దుఃఖాలన్నిటినీ దూరం చేసి మనకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి జ్యోతిమాన ప్రకాశమైనటువంటి వెలుగు స్వరూపం ఒకటి మనలో ప్రకటితమవుతుంది. దాన్ని దర్శించినప్పుడు మనకున్న దుఃఖాలన్నీ దూరం అవుతాయి అంటారు కదా. మనం దీపం వెలిగించినప్పుడు, నేను కార్తీక మాసం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహరణం దీపేన సాధ్యతే సర్వం సదా దీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ. ఆ దీపం, ఆ జ్యోతి, ఆ దీపం, ఆ జ్యోతి ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక జ్యోతి ఉంది, అదే బ్రహ్మం. అదేనమ్మా, అదే పరబ్రహ్మం. దీపం జ్యోతి పరబ్రహ్మ. ఆ యొక్క దీపం సర్వతమోపహరణం,
ఇక్కడ వెలిగిస్తే బాహ్యంగా ఉన్నటువంటి చీకటి పోతుంది, లోపల వెలిగిస్తే నాకు ఉన్నటువంటి జన్మల నుండి ఉన్నటువంటి జాఢ్యం ఏదైతే ఉందో అలాంటి అంధకారం నశించిపోతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహరణం. సమస్త తమస్సులు అన్ని చీకట్లన్నీ కూడా దీపేన సాధ్యతే సర్వం. ఆ దీపాన్ని నువ్వు సాధిస్తే, నీ లోపల వెలిగేటువంటి ఆ దీపాన్ని నీవు సాధిస్తే దీపేన సాధ్యతే సర్వం. ఇక నీకు సర్వం సాధ్యమైనట్టే, సర్వం నీకు సాధ్యమైనట్లే. మరి ఆ దీపాన్ని నమస్కరించరాదు? ఈ దీపాన్ని కాదు నమస్కరించాల్సింది, ఈ దీపానికి కాదు, లోపల వెలిగే దీపానికి నమస్కరించాలి. అర్థమైందమ్మా? దీపానికి నమస్కరిస్తే ఇలా అంటాం కదమ్మా, ఈ 2 ఏళ్ళు ఆ దీపానికి చూపిస్తే ఈ 2 ఏళ్ళు మనలో ఉండేటువంటి దీపాన్ని చూపిస్తాయి. అర్థమైందమ్మా? ఇలా అంటే ఈ చిటికిన వేలు 2 ఎదురు ఉన్న దీపాన్ని చూపిస్తే ఈ బొట్టన వేలు 2 మన లోపల వెలిగే దీపాన్ని చూపిస్తాయి. ఇట్లా అంటే అర్థమైందమ్మా? భక్తులు కనిపించినప్పుడు గురువు జయగురు అంట. మనం జయగురు అంటే కూడా అదే అర్థం అన్నమాట. గుణరూపం లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఈ చిటికన మీలో ఉన్నదే బట్ నాలో కూడా ఉన్నది, మీలో ఉన్నదే నాలో ఉన్నది, నాలో దర్శించిందే మీలో కూడా నేను దర్శిస్తున్నాను, మీరు నేను ఒక్కటే అనేటువంటి ఆ సమస్థితి సమభావం, అలాంటి జ్ఞానం రావటానికి మనకు అలా సూచించడం అనేటువంటిది జరగదు. ఓకేమా? ఇప్పుడు మనం ఆనందాన్ని ఇచ్చే వెలుగుని దర్శించాం. ఎవరు దర్శించారు? ఇది సిద్ధయ్య గారు దర్శించారు. సిద్ధయ్య గారికి బ్రహ్మం గారు దర్శింపజేశారు, మనకి మన గురువు గారు దర్శింపజేశారు. మనం కూడా అలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వరూపాన్ని దర్శించాం కదా. ఎప్పుడు ఎలా ఉండాలా? ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆనందం ఎప్పుడు ఉంటుందంటే ఆ రూపాన్ని పట్టుకున్నంతసేపు ఆనందంగా ఉంటుంది. ఆ రూపాన్ని విడిచిపెడితే, ఆ భావాన్ని విడిచిపెడితే మనం దర్శించినటువంటి ఆ రూపమునందు ఉన్నటువంటి భావాన్ని మనం విడిచిపెడితే మళ్ళీ మనకి అజ్ఞానం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ బాధ వస్తుంది, మళ్ళీ బంధం ఏర్పడుతుంది, మళ్ళీ మనం జన్మాదులకు కారణం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజు. చేసినారు గురుని పూజింతామురానే, గురుడు గుణ రూపములు లేనివారే. వారే వారు అహమును మాపేటి వారే, ఇహము అహము ఎరుకయనుచు ఎరుక మరపులు లేనివనుచు పరమ పదము తెలిపివారు ఎరుక భ్రాంతిని బాపినారు. గురుని పూజింతాము రారే, గురుడు గుణరూపములు లేనివారే. నేను మేనులు లేనివారే, వారు నేను మేనుల వాపెవారే. నేను మేనులు ఎరుకయనుచు నేను మేనులు విడువు మనుచు, నేను మేనులు లేని పరము తెలిపి ఎరుకను బాపినారు. గురుని పూజింతాము రారే, గురుడు గుణ రూపములు లేనివారే.
పుణ్యము లేని వారే వారు పరిపూర్ణమును తెలిపేవారే పాప పుణ్యము ఎరుకయనుచు ఎరుక భ్రాంతిని వీడమనుచు పాప పుణ్యము లేని పరము తెలిపి భ్రాంతిని బాపినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే ద్వాదశిని తెల్పే వారే వారు షోడశి లేదనే వారే ద్వాదశంతటనున్నదనుచు షోడశిని లేనిదనుచు పంచదశిని స్వప్నమనుచు పరమ పదము చూపినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే పురాణు ఆర్యుల వారే వారు కొండ వీడందుండేవారే సత్యయాగ్యుని చేరబిలచి పరమార్థం బుండ చూపి కరుణ చూపి కనికరించి రహిత మార్గము చూపినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన పరము చూపి ఎరుక వాపి జన్మరహితము చేసినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే గురుడు గుణరూపములు లేని వారే అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.